అందరికి దొరికిందా? 12:5. ఇప్పుడు మళ్ళీ ఒకసారి. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. హల్లెలూయా. రైట్. మనము ధ్యానించుకునేటువంటి అంశం ఏంటిది? అసలు నరుని ఆలోచనలు. నరుని ఆలోచనలు అనేటువంటి దానిలో మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చాం. ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయని చెప్పాను నేను? 8 రకాలు. 8 రకాలలో 4 అయినాయి. సరే, ఇప్పటి వరకు 4 అయిపోయినాయి. సొంత ఆలోచనల కాడికి అయిపోయింది. ఓకేనా? సొంత ఆలోచనల తర్వాత ఇప్పుడు 5వది మనం చూస్తే నరుని యొక్క ఆలోచనలు మోసకరమైన ఆలోచనలు. మోసకరమైన ఆలోచనలు అంటే దానికి ఏమన్నా ఉదాహరణ చెప్తారా? మోసం చేసేటువంటి వారు ఆలోచనలు ఎట్లాంటివి ఇస్తారు చెప్పండి. మోసం చేసేటువంటి వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి? చెప్పండి. అదే ఎట్లా మోసం చేయాలని వాడు ముందు ప్రిపేర్ అయి ఉంటాడు. కానీ వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి? మన దగ్గరికి వచ్చి ఏం చెప్తారు? ఎట్లా మనకు చెప్తారు? అది మనల్ని ఎట్లా మోసం చేస్తారు? మన దగ్గర ఒకటి, వేరే వాళ్ళ దగ్గర ఒకటి. ఇంకా మంచిగా ఉన్నట్టుగా నటిస్తారు. ఇది కావాలి. ఓకే, మనతోటే మంచిగా ఉన్నట్టుగా, మనతో స్నేహము చేసినట్టుగా, మనల్ని ప్రేమించినట్టుగా, మనల్ని ఇష్టపడ్డట్టుగా, మనల్ని గౌరవించినట్లుగా నటిస్తారు. నటిస్తూ ఏం చేస్తారు వీళ్ళంటే నట్టెట్లో ముంచేస్తారు కదా. నటించేవాడిని ఎప్పుడు నమ్మొద్దు. చాలా డేంజర్ వీళ్ళు. ఎప్పుడు ఎవరికి అప్పగిస్తారో తెలియదు, ఎక్కడ వదిలేస్తారో తెలియదు కదా. మనల్ని ఇప్పుడు ఉదాహరణకు పేతురు దగ్గర యేసుప్రభు అంటాడు, నేను వెళ్ళవలసిన సమయం దగ్గరకు వచ్చింది, నన్ను అప్పగించేవాడు వస్తున్నాడు అని అంటే నేను మరణించాలి ఇంకా అని యేసుప్రభు మాట్లాడితే పేతురు ఏమంటాడు? అది నీకు రాకుండును గాక, నీకు బదులుగా నేనైనా చచ్చిపోతా కానీ నిన్ను దావని అని అంటాడు. ఎవరు? పేతురు. కానీ ఆ సమయం వచ్చేసరికి పేతురు ఎక్కడున్నాడు పేతురు? ఇక సైనికులు అందరూ వచ్చారు, యూదా వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఇగో ఈయననే యేసుప్రభు అనగానే ఈ యేసుప్రభును సైనికులు పట్టుకోగానే పేతురు ఎక్కడున్నాడు? ఫస్ట్ కత్తి తీసిండు, ఒక చెవి నరికిండు, అక్కడి నుంచి వెంటనే పారిపోయిండు. కానీ యేసుప్రభుతోటి చెప్పిన మాట ఏంటి పేతురు? నీ కొరకు నేనైనా చచ్చిపోతా కానీ నిన్ను అసలు మరణం నీ దగ్గరికి రానియా నేను అన్నటువంటి పేతురే ఆ మరణం రాగానే ఎక్కడికో వెళ్ళిపోయిండు. మనోడు పోయిండా లేదా? ఇది నటించే ప్రేమ. నటిస్తూ ఉంటారు చాలామంది, మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. అసలు నువ్వు లేకపోతే నేను లేనంటారు, నువ్వే నా ప్రాణం అంటారు, నువ్వే నా ప్రపంచం అంటారు, నువ్వే నాకు అన్నీ అంటారు కదా. అవునా కదా? నువ్వే నాకు అన్నీ అని చెప్పేసి మోసం చేసి మనల్ని నట్టెట్లో ముంచేసే వాళ్ళు ఉంటారు. ఓకే, ఉదాహరణకు మనం ఒకటిని చూద్దాం. సో మనము న్యాయాధిపతుల గ్రంథము చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలోనికి వెళ్దాం, చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం నుంచి మెల్లమెల్లగా కిందికి చదువుకుంటూ వెళ్దాం. పిమ్మట అనుపుదము. రైట్. ఒక్క మాట ఇక్కడ ఎవరి కొరకు వస్తున్నారు? ఫిలిస్తీయులు సంసోన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సంసోన్ దొరుకుతాడా? సంసోనుకు బలం ఎక్కువ. సంసోనుకి ఎక్కడ బలం ఉందో ఎవరికి అర్థమైతలేదు. అసలు ఈ బలం ఎట్లా వచ్చిందో అర్థమైతలేదు. ఫిలిస్తీయులు పోతారు, సంసోన్ చేతిలో ఓడిపోతారు కదా. ఇదంతా కాదు అని చెప్పి బాగా ఆలోచించుకుని వచ్చుండగా అదే సమయంలో
మనోడు ఒక స్త్రీకి పరిచయం అయ్యిండు, వారిద్దరి మధ్యలో ప్రేమ పెరిగింది. ఈ సంగతి ఫిలిస్తీన్లకు తెలిసింది. ఇప్పుడు ఈ సంసోను దొరకాలని అంటే ఈ స్త్రీని మనం పట్టుకోవాలి. ఇంకా దెలీలా దగ్గరికి వచ్చి, అమ్మా దెలీలా, నీతోటి సంసోను బాగుంటున్నాడు కదా, అయితే మాకు ఒక సహాయం చేయాలి, నువ్వు ఒక పని చేసి పెట్టాలి అని అడుగుతున్నారు. ఏం పని అని అంటే, ఈ సంసోను పట్టుకోవాలి. అతని బలం ఎక్కడుందో మాకు తెలియడం లేదు. ఆయన బలం ఎక్కడుందో మాకు కొద్దిగా నువ్వు చెప్తే, మాలో ప్రతివాడు నీకు ఎన్ని ఇస్తాడట, 1,100 వెండి నాణములను ఇస్తాము. అంటే ఏంటిది? 1,100 అంటే 1,000 100 అంటే 1,100 వెండి నాణెములు మీకు ఇస్తాడు. ఒక్కొక్కడు, మాలో ఒక్కొక్కరు, ప్రతి ఒక్కడు నీకు 1,100 వెండి నాణెములను ఇస్తాము అని చెప్పగానే ఇప్పుడు ఈమె ఏమైపోయింది? ఆ వెండి నాణెములకు లోబడి ఆశపడి, ఆ వెండి నాణెముల కొరకు ఆశపడి సంసోను లాలన చేస్తూ ఉన్నదిగా. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నరుని ఆలోచనలు మోసకరమైనవి. ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి మోసకరమైన ఆలోచనలు ఇచ్చారు. ఎవరికి? దెలీలాకి. దెలీలాకి మోసం చేయాలి అనేటువంటి ఆలోచన చెప్పారు. ఇప్పుడు దెలీలా క్యారెక్టర్లోనికి దిగిపోయింది, అంతే కదా. వాళ్ళు స్టోరీ చెప్పిర్రు, ఈమె క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నటించాలి, ఇంకా నటించాలి కదా, నటించాలి. ఇప్పుడు సంసోను రాగానే సంసోను దగ్గర పెట్టుకొని ఇక సంసోను తోటి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఒక్కొక్కటి చదువుకుంటూ ముందుకు వెళదాం. 6వ వచనం. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బంధించవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనునై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పిండు. చాలు, ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఈ దెలీలాకు ఈ సంసోను యొక్క బలము ఎక్కడున్నదో అవసరమంటారా? దెలీలా ఎవరు? ఒక వేశ్య. సంసోను ఏం చేసిండంటే ఆమెను చూసి ఇష్టపడ్డాడు, సరే ఆమెతో ఉండాలనుకున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు దెలీలాకు సంసోను యొక్క బలంతో పని లేదు. కానీ ఎవరు ఆలోచన పెట్టిర్రు? ఈమెకు ఫిలిస్తీన్లు వచ్చి ఆలోచన పెట్టిర్రు, నువ్వు అతన్ని లాలన చేసి మాకు ఆ బలం ఎక్కడున్నదో మాకు కొద్దిగా చెప్పాలి అని అన్నారు. ఇప్పుడు మోసం చేసే అటువంటి ఆలోచనలు, ఇవన్నీ మోసపూరితమైనటువంటి ఆలోచనలు మనం చూస్తూ ఉంటున్నాం. ఈమె లాలన చేస్తూ ఉన్నది, ప్రేమించినట్టుగా నటిస్తూ ఉన్నది. లాలన చేస్తూ నీ బలం ఎక్కడున్నదో కొంచెం చెప్పవా నాకు, నిన్ను దేని చేత కట్టి బంధించవచ్చునో కొద్దిగా నాకు చెప్పొచ్చు కదా అని అడుగుతున్నది. ఏ పురుషుడైనా ఏ స్త్రీ దగ్గరైనా కొన్నిసార్లు పెదవి విప్పాల్సిందే. వాడు అనుకుంటాడు కంట్రోల్ చేసుకోవాలి, అమ్మో నేను విప్పొద్దు, నేను మాట్లాడద్దు, రహస్యం చెప్పొద్దు అని అనుకుంటారు. కానీ ఈ స్త్రీ పెట్టే అటువంటి ఆ పోరు, ఆ బాధ భరించలేక చెప్పితే లొల్లొడిచిపోతుంది కదా అనుకుంటారు ఇక కొన్నిసార్లు. ఎందుకనంటే మనోడు ఒకటి చెప్పాడు, నిరవంజి చువ్వలు తీసుకొచ్చి నన్ను గట్టి బంధిస్తే సరిపోతుంది, ఇంకా నేను అయిపోతాను, నా బలం అంతా వెళ్ళిపోతుంది అని అంటే ఈమె ఏం చేసింది? ఫిలిస్తీన్లకు చెప్పింది, ఇది స్టోరీ, నిరవంజి చువ్వలు తీసుకొచ్చి కట్టేస్తే పోతుందట బలము అనగానే తీసుకొచ్చి కట్టేసి సంసోను నిన్ను ఫిలిస్తీన్లు పట్టుకుంటారు లే అనగానే ఆయన లేవగానే ఉట్టిన దిగిపోయినాయి, పడన దిగిపోయినాయి. అరే నువ్వు నన్ను మళ్ళా మోసం చేసినావు కదా, నువ్వు నీ బలం ఎక్కడున్నదో చెప్తలేవు కదా అని మళ్ళీ రెండోసారి అడిగింది. రెండోసారి కూడా అబద్ధమే చెప్పిండు. మూడోసారి అడిగింది, మూడోసారి అబద్ధమే చెప్పిండు. 3 సార్లు అడిగితే కూడా అబద్ధాలే చెప్పిండు. ఎన్నిసార్లు? 3 సార్లు అడిగితే అబద్ధమే చెప్పిండు. ఈ అబద్ధం చెప్పిన ప్రతిసారి ఆమె నమ్మింది, నిజమే కావచ్చు అనుకున్నది. మనోడు నన్ను మోసం చేస్తలేడు అని అనుకున్నది. కానీ ఆమె మోసం చేయడానికి ఇవన్నీ నాటకాలు ఆడుతుంది తెలుసుకున్నాడు మనోడు. కానీ 3 సార్లు అబద్ధమే చెప్పితే 3 సార్ల తర్వాత ఇక విసిగిస్తా ఉన్నది. చెప్తావా లేదా, నాకు చెప్తావా లేదా, నువ్వు చెప్తేనే సరే, లేకపోతే నీకు నాకు కటిప్ అంటుంది. ఇక నీకు నాకు సోపతి బంధు, నువ్వు చెప్తేనే సరే, లేకపోతే నువ్వు రావద్దు ఇక్కడ అని చెప్పి ఎంత ప్రాణం విసిగిపోయేంతలా ఆయనను విసిగించిందట ఈ స్త్రీ. ఆ యొక్క పోరు భరించలేక విసిగిపోయి ఉన్న నిజాన్ని చెప్పేశాడు 4వసారి. ఇప్పుడు చదవండి. అంతా కూడా తెలియజేసి రాలేదు,
ఉమ్, దెలీలా ఎరిగి ఉమ్, ఆమె వర్తమానము పంపి ఉమ్, ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి ఉమ్, ఈసారికి రండి, ఆ, ఇతడు తన అభిప్రాయమంతయు ఉమ్, నాకు తెలిపిన నేను ఆ, ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలను ఆ, చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఆ, ఒక మనిషిని పిలిపించి ఆ, వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. ఉమ్, అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. తొలగిపోయాను. ఆమె ఉమ్, సంసోను ఉమ్, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా ఆ, అతడు మీ నిద్ర మేలుకొని ఆ, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి ఉమ్, విడచిమ్ముకొందును అనుకొనెను. ఆ, అయితే ఆ. యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదు. అసలు స్టోరీ అంతా చెప్పేసిండిగా. నా స్టోరీ ఇది. నేను తల్లి గర్భములో ఉండక మునిపే దేవుడు చెప్పిండు. నేను బయటికి రాకముందే మా అమ్మ నాన్నతోటి దేవుడు చెప్పిండు. కాబట్టి ఇప్పటి వరకు నా నెత్తి మీదకి మంగళ కత్తి రాలేదు. నా బలం అంతా కూడా నా యొక్క జుట్టులో ఉన్నది. ఈ యొక్క జుట్టును ఎప్పుడైతే కత్తిరిస్తారో, ఎప్పుడైతే తీసివేస్తారో, ఈ జుట్టులో నుంచి నా బలం వెళ్ళిపోతుంది అనే విషయాన్ని ఎప్పుడైతే ఆ స్త్రీకి చెప్పిండో, అప్పుడు మరలా ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి ఆమె అతన్ని బాధించుటకు ఇష్టపడ్డది. అతన్ని బంధించి అతని తల వెంట్రుకలను కత్తిరింపజేసి అప్పుడు లేపుతుంది, సంసోను లే, ఫిలిష్తీయులు వచ్చారు, నీ మీద పడుతున్నారు అనగానే మనోడు అనుకున్నాడు, ఎప్పట్లాగా నాకు బలం ఉన్నది, నేను మరలా విరజిమ్ముకుంటాను, నేను మరలా వాళ్ళతో ఫైట్ చేస్తాను, నేను గెలుస్తాను అని లేచాడు. కానీ దేవుడు అతన్ని ఎడబాశాడు, వదిలేశాడు. దేవుడు వదిలేస్తే ఆయన బలము పోయింది. పోయిన తర్వాత ఏం జరిగింది? ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. చాలు, ఓకే. ఇక్కడ మనం గమనించుదాం. నరుని యొక్క ఆలోచనలు చెప్పాలా మోసకరమైనవి. ఇప్పుడు మోసకరమైన ఆలోచనలు ఫిలిష్తీయులు తీసుకొచ్చి ఆ దెలీలాకు పెట్టిర్రు, మనసులో పెట్టిర్రు. ఈ దెలీలా ఏం చేసిందంటే ఈయనను మోసం చేయడానికి ఆలోచనలు చేస్తూ ఉన్నది. ఎట్లా? దూరం ఉండి చేసిందా? కాదు కాదు కాదు. దగ్గరుండి ప్రేమించినట్టుగా నటించి లాలన చేసుకుంటూ, అబ్బో ఎంత చక్కగా మాట్లాడుతూ, ఆ మాటలు వింటుంటే మనం అనుకుంటాం, అబ్బా ఈమె ఇంత ప్రేమిస్తుందా నన్ను అని అనుకుంటారు, లేక ఇతడు ఇంత ప్రేమించిందా నన్ను అని అనుకుంటారు. అలాంటి మాటలు మాట్లాడుతూ లాలన చేసి మనలో ఉన్నటువంటి బలాన్ని లాక్కునేటువంటి ప్రయత్నం, మనలో ఉన్నటువంటి బలహీనతలను వారు తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతుంటున్నాం. మన బలం, మన బలహీనత అన్నీ కూడా లాగేసుకుంటారు. ఆఖరికి మనల్ని తీసుకుపోయి శత్రువులకు అప్పగిస్తారు. నీతోటే ఉంటా, నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తా, నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేనుండా, అబ్బో నువ్వు లేకపోతే క్షణం కూడా నాకు నిద్ర పట్టది అనే మాటలు మాట్లాడతారు. నువ్వు లేకపోతే, నీ మాటలు వినకపోతే నేను అసలు అన్నమే తినా అంటారు కొంతమంది. నువ్వు తింటనే తింటా. ఇట్లాంటి ఎన్నో మాట్లాడి 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 ఆఖరికి మనల్ని శత్రువులకు అప్పగించే వారికి తీసుకెళ్తుంది. ఇది నరుని యొక్క ఆలోచనలు మోసకరమైనవి. చాలాసార్లు మనం వాటిని పట్టుకొని ఈమె మోసం చేయదులే అని అనుకుంటారు, లేకపోతే ఇతడు మోసం చేయడులే, ఇతడు మంచివాడులే, ఈమె మంచిదిలే అని అనుకుంటా ఉంటాము. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. మోసం చేసే వాళ్ళు చాలా 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 తీయగా మాట్లాడతారు. మీరు గమనించండి. నేను అస్సలు నమ్మట్లాంటోళ్ళను, మీరు నమ్మిన నమ్మకం. ఎంత ప్రేమగా మాట్లాడతారు అంటే అంత ప్రేమగా మాట్లాడతారు. అసలు ముఖం ఎదుటనే ఎంతో మెచ్చుకుంటారు, ఎంతో పొగుడుతారు, ఎంతో నటిస్తారంటే అబ్బా ఇంకా ఇట్లాంటి ప్రేమ ఎక్కడ దొరకదురా అన్నట్టుగా నటిస్తారు. నేనైతే అస్సలు నమ్మ ఇసొంటోళ్ళను. సైలెంట్గా ఉన్న వాళ్ళని ఇంకా నమ్మద్దు. వాళ్ళు చాలా డేంజరస్, వాళ్ళు సైలెంట్ కిల్లర్స్. వాళ్ళు ఏం తెలియనట్టే ఉంటారు, ఏం రానట్టే ఉంటారు, కానీ చేసేది చేస్తూనే ఉంటారు. అమ్మో డేంజరస్ వీళ్ళు. కనుక నరుని ఆలోచనలు మోసకరమైనవి. అట్లాంటి ఆలోచనలకు మనం వెళితే, అట్లాంటి మాటలకు మనం లోబడితే మనము మోసపోతాం. నమ్మద్దు ఇటువంటి మాటలు. ఇటువంటి మాటలకు మనం లొంగిపోవద్దు. ఆయన లొంగిపోయాడు. ఇక ఆ స్త్రీకి ఉన్న విషయం అంతా చెప్పేశాడు. ఆఖరికి శత్రువులు వచ్చి పట్టుకున్నారు.
కళ్ళు ఊడబీకారు, కళ్ళు ఊడబీకారు. జుట్టు పోయింది, కనులు పోయినాయి. దేవుడు అతన్ని వదిలేసిన సంగతి అతనికి తెలియలేకపోయింది అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు వెంటనే మనం 6వది చూద్దాం. 6వది నరుని యొక్క ఆలోచనలు పాపమును కూర్చుకునేటివి అనే విషయాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, ఆ. లోబడని పిల్లలకు శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. ఓకే, ఇక్కడ దేవుని మాటలు మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు ఇదే. ఏంటిది యెహోవా వాక్కు? ఏంటిది దేవుని మాట అని అంటే, లోబడని పిల్లలకు శ్రమ. ఈ లోబడనలు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వారు పాపమునకు పాపము సమకూర్చుకుంటారు. దేవుణ్ణి అడగకనే ఆలోచనలు చేసుకుంటుంటారు. చాలాసార్లు మనం కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని ఆలోచన లేకుండా, దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా మనమే ఆలోచనలు చేస్తాం, మనమే సొంత నిర్ణయాలు చేసుకుంటాం. దేవుడు అంటున్నాడు, నన్ను అడగక వారు ఆలోచన చేస్తారు. వీరు ఏం చేస్తారు? తమ పాపమును సమకూర్చుకుంటారు. వారు ఆలోచన చేసుకొని ఏం చేస్తారట? పాపమును సమకూర్చుకుంటారు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనము గెహాజీ విషయం ఆలోచన చేద్దాం. 2వ రాజుల గ్రంథము గెహాజీ అక్కడ ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చదువుదాం. 20వ వచనం నుంచి. దైవజనుడైన ఎలీషాకు ఆ సేవకుడగు గెహాజీ ఆ సిరియనుడైన ఈ నయమానును తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయేను గాని యెహోవా జీవం తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందును అనుకొని నయమానును కలుసుకొనుటకై పోచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిస్తున్నాడు. నేను ఇక్కడ చూడండి, గెహాజీ వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు? నయమాను తెచ్చినటువంటి వెండిని, వస్త్రములను తీసుకుందామని ఆలోచన కలిగి వెళుతున్నాడు. ఎందుకు ఆలోచన వచ్చిందని అంటే, నయమాను ఇచ్చేటువంటి ఈ వెండి, ఈ వస్త్రాలు ఇవన్నీ కూడా దైవజనుడు నిరాకరించాడు. వద్దు నాకు అని అన్నాడు. ఇవి నాకు వద్దు అని అన్నాడు. అయితే బ్రతిమిలాడాడు, తీసుకో అయ్యా, నాకు ఇంత మేలు జరిగింది కదా, దేవుడు నాకు ఇంత స్వస్థత ఇచ్చాడు కదా, ఇంత సహాయం చేశాడు కదా, దేవుని సేవ కొరకు తీసుకో అంటే నాకు వద్దు అన్నాడు. అంటే సరే అని చెప్పి ఆయన తిరిగి వెళ్ళిపోతుంటే, ఈయన గెహాజీలో మనసులో పుట్టినటువంటి ఆలోచన, నా దైవజనుడు వద్దన్నాడు కదా, నేను వెళ్ళి తెచ్చుకుంటా అని ఆలోచన చేసుకొని పరిగెత్తుకొని వెళ్ళాడు. రథం మీద వెళ్ళి అతన్ని కలుసుకొని, ఆ రథము దిగి కలుసుకొని, అయ్యా ఇప్పుడే నా సేవకుని దగ్గరికి ఇద్దరు ఎవరొచ్చారు? ఇప్పుడే ఎఫ్రాయిం మన్యం నుంచి 2 మనుషులు వచ్చారయ్యా. అయితే ఆ వస్త్రాలు, ఆ వెండి ఇమ్మన్నాడు మా అయ్యగారు, తీసుకెళ్తా నేను అని చెప్పి వచ్చాడు. ఎవరు ఇమ్మన్నారు? ఈయనను అయ్యగారు ఇమ్మన్నాడట. నన్ను పంపిండు మా అయ్యగారు, తీసుకురమ్మన్నాడు ఇప్పుడే అనగానే మన నయమాన్ గారు ఏం చేశారు? అయ్యో అయ్యగారు అడిగిండు కదా, నేను ఇస్తాను అని చెప్పి ఒక్కటి అడిగితే 2 ఇచ్చిండు. హల్లెలూయా. మళ్ళీ ఇవ్వడమే కాకుండా, అయ్యా నీకెందుకు శ్రమ, నీకెందుకు కష్టము, నేనే నా పనివారిని తీసుకొచ్చి నీ ఇంటికాడ వదిలిపెడతా అని చెప్పేసి పనివారితో మోయించుకొని పోయి అక్కడ పెట్టించి ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం తెలియనట్టు మన గెహాజీ గారు వచ్చి నిలబడ్డాడు అయ్యగారి దగ్గర, ఎలీషా దగ్గర నిలబడితే ఏమన్నాడు? దైవజనుడు ఏమన్నాడు చెప్పండి, ఇప్పుడు చదవండి. 24వ వచనం. వారు వెళ్ళిపోయి నిలవగా చూచి, గెహాజీ నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అతన్ని అడిగితే, నీ దాసుడనైన నేను
ఎక్కడికి పోలేదయ్యా. అంతటా ఆ. ఎలీషా వానితో, ఆ. ఆ మనుష్యుడు తన రథము దిగి ఆ. నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు ఆ. నా మనసు నీతో కూడా నా రాలేదా? మనసు నీతో కూడా రాలేదా? నువ్వెక్కడికి వెళ్ళినావో నాకు తెలియదా? నిన్ను ఎవరు ఎదుర్కొనడానికి వచ్చారో నాకు తెలియదా? నువ్వు ఏమి తెచ్చుకున్నావో నాకు తెలియదా అని ఇవన్నీ చెబుతుంటే మనవనికి భయం కలిగింది, భయపడుతూ ఉన్నాడు. చదువు. ద్రవ్యమును, ఆ. వస్త్రములను, ఆ. ఒలీవ చెట్ల తోటలను, ఆ. ద్రాక్ష తోటలను, ఆ. గొర్రెలను, ఆ. ఎడ్లను, ఉమ్. దాసదాసీలను ఆ. సంపాదించుకొనుటకు ఆ. ఇది ఇది సమయమా? కాబట్టి కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును, కుష్టు నీకును నీ నీ సంతతికిని సర్వకాలము సర్వకాలము అంటియుండును అని చెప్పగా అని చెప్పగా వాడు ఉమ్, మంచివలే తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. వెళ్ళెను. చూసారా ఏం జరుగుతుంది? నరుని యొక్క ఆలోచనలు పాపమును కూర్చుకుంటాయి. నయమాను ఒక పాపముతోటి వచ్చాడు, ఒక రోగముతోటి వచ్చాడు. తను ఎవరికి చూపించుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్పుకున్నప్పుడు, నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీ రోగం పోతుంది, నీ కుష్టు పోతుంది అని అన్నప్పుడు ఆయన వెళ్ళి మునిగాడు. మునిగిన తర్వాత కుష్ఠరోగం పోయింది, పాపం పోయింది, పశ్చాత్తాపడ్డాడు, దేవుని నమ్మాడు. దేవునికి మాత్రమే నేను ప్రార్థన చేయాలనుకున్నాడు. తిరిగి వెళ్ళాడు, పాపం పోగొట్టుకున్నాడు, రోగం పోగొట్టుకున్నాడు, వెళ్ళాడు. కానీ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? గెహాజీ అతన్ని వెంబడించి ఏ వస్తువులైతే వద్దన్నాడో దైవజనుడు, ఆ వస్తువులను తిరిగి తెచ్చుకొని ఆ ఇంటిలో పెట్టుకున్నాడు. దైవజనుడు అన్నాడు, ఇవన్నీ సమకూర్చుకోవడానికి ఇది సమయమా? కాబట్టి నువ్వు చేసింది తప్పు అని గద్దించి, నయమాను వదిలిన కుష్టు నీకును నీ సంతతికిని సదాకాలము ఉండును అని చెప్పేసింది. ఏం జరిగింది? అప్పటికప్పుడే ఆ మాటలు ముగించకముందే అతడు తెల్లగా కుష్ఠంతో ఆ ఎలీషా ఎదుటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. పాపాన్ని తెచ్చుకున్నాడా లేదా? ఆయన పోగొట్టిన పాపం, ఆయన పోగొట్టుకున్నటువంటి రోగం ఎవరు సమకూర్చుకున్నారు? మళ్ళా దైవజనుని దగ్గర ఉన్నటువంటి గెహాజీ, దైవజనుని దగ్గర సేవ చేస్తున్నటువంటి గెహాజీ ఒకడు వదిలేసినటువంటి పాపమును సమకూర్చుకున్నాడు, ఒకడు వదిలేసినటువంటి రోగమును సమకూర్చుకున్నాడు. కనుక మనము దేవుడు వద్దన్న దాన్ని చేస్తే, దేవుడు వద్దన్న దాన్ని తెచ్చుకుంటే, దేవునికి ఇష్టము లేనిది మనము చేస్తే, మనము కూడా గెహాజీ లాంటి పరిస్థితిని అనుభవిస్తాం. దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని వదిలిపెట్టాలి. నేనేమంటున్నానంటే, మనం ఓడిపోతున్నామంటే, మనము గెలిచామంటే, మనలో పాపం ఉన్నది అని అంటే, మనం ఎక్కడో ఒక దగ్గర దేవుడు వద్దన్న దాన్ని మనము తెచ్చుకుంటున్నాం, దేవుడు చెయ్యొద్దు అన్న దాన్ని మనం చేస్తున్నాము గనక మనం ఇంకా అలాగే ఉంటున్నాం, మనం ఎదగలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం పాపాన్ని సమకూర్చుకోకూడదు. ఇప్పుడు 7వది చూద్దాం, చూడండి. 7వది నరుని ఆలోచనలు, పనికి మాలిన ఆలోచనలు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. భక్తిహీనుల ఆలోచనలు పనికి మాలినవి అని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. భక్తిహీనులు అంటే ఎవరు? నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. ఎవరు భక్తిహీనులు అంటే? దేవునికి లోబడని వాడు, దేవుని మాటను విననివాడు, దేవుణ్ణి వెంబడించని వాడు, దేవుని హృదయమును తెలుసుకోనని వాడు, దేవుని యొక్క అంతరంగమును ఎరగనటువంటి వాడు, దేవుని ఉద్దేశములను ఎరగనటువంటి వాడు, దేవుని ఆలోచనల ప్రకారంగా నడవనటువంటి వాడు భక్తిహీనుడు. ఈ భక్తిహీనుడు ఎవరు చెప్పినా వినడు, దేవుడు చెప్పితే కూడా వినడు. నువ్వు నాకు ఎప్పుడు అవసరమే లేదు, నాకు ఎరికే అంటాడు, నాకు ఎరికే అంటాడు అన్నీ. కనుక ఏమంటున్నాడు? భక్తిహీనుల యొక్క ఆలోచనలు పనికి మాలిన ఆలోచనలు, దేవుని యొక్క హృదయానికి చోటివని వాడు, దేవుణ్ణి తన హృదయంలో ఉంచుకొనని వాడు, దేవుని మాటలను అంగీకరించని వాడు, దేవుని మాటలను అనుసరించని వాడు, దేవుని కార్యాలకు తన హృదయమును అప్పగింపనటువంటి వాడు, దేవుని మనసుకు తన మనసును ఇవ్వనటువంటి వాడు భక్తిహీనుడు.
కనుక ఈ భక్తిహీనులు చెప్పే ఆలోచనలు పనికి మాలిన ఆలోచనలు ఉంటాయి. పనికొచ్చు ఆలోచనలు చెప్పరు, పనికిరాని ఆలోచనలు చెప్తారు. అందుకే మనం అప్పుడప్పుడు అంటాం కదా, ఏదన్నా పనికొచ్చే మాట ఏదైనా ఉంటే చెప్పాయా అంటాం. అని పనికిరాని మాట్లాడుతూ ఏదైనా పనికొచ్చేది ఉంటే చెప్పు, చేద్దాం అని అంటాం. అంటే మనకు అర్థమైపోతుంది వీడు మాట్లాడే మాటల్లో ఏం పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు వీడు అని అర్థమైపోతుంది. మనం భక్తిహీనులు దేవుని మాటలు మాట్లాడరు, దేవుని గురించి ఆలోచన చేయరు. భక్తిహీనులు దేవునిలాగా ఆలోచన చేయరు. భక్తిహీనులు దేవుని మనసుని ఎరగనటువంటి వాడు కాబట్టి వాడు ఇష్టం వచ్చినటువంటిగా ఆలోచనలు మనకు చెప్తూ ఉంటారు. మనం వాటికి లొంగిపోవద్దు. భక్తిహీనులు మన దగ్గరికి వచ్చి చాలా ఆలోచనలు కలిగి చెప్తూ ఉంటారు. మనం ఏదైనా సమస్యలు ఉన్నామనుకో, మొట్టమొదటిగా క్రైస్తవులు రారు మన దగ్గరికి, భక్తిహీనులు వస్తారు. భక్తిహీనులు వచ్చి పనికి మాలిన ఆలోచనలు ఇస్తారు ఇక కదా. నేనేమంటే ఇట్లాంటి ఆలోచనలు చెప్పేవాడు ఎవరైనా కానీ మనకి ఏమైనా ఇచ్చేటోళ్ళ చేసేటోళ్ళ చెప్పురి నాకు. పరలోక రాజ్యము ఎవరు మనకి ఇచ్చేది కాదు, దేవుని రాజ్యమును ఎవరు మనకు ఇచ్చేది కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు పరలోక రాజ్యంలో ఉంటాడు. చాలా మంది దేవుని యందు విశ్వాసం ఉంచడానికి వస్తూ ఉంటే భక్తిహీనులు ఆలోచనలు చెప్తా ఉంటారు. భక్తిహీనులు ఏం చేస్తారంటే అడ్డం వేస్తూ ఉంటారు, వాళ్ళకు మార్గానికి పోకుండా చేస్తారు, రాకుండా చేస్తారు. కనుక భక్తిహీనుల ఆలోచనలు మనం కనుక వింటే మనం భక్తిహీనులం అయిపోతాం. నిజమైన భక్తుడు, భక్తిపరురాలు, భక్తిపరుడు భక్తిహీనుల ఆలోచనలు వినడు, పట్టించుకోడు. విన్నగానే పట్టించుకోడు, దేవుని ఆలోచన ప్రకారంగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, 8వది చూద్దాం త్వరగా. నరుని ఆలోచనలు ఏంటిదట? వ్యర్థమైనవి. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 11వ వచనం. త్వరగా. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఎవరికి తెలిసి ఉన్నది? దేవునికి తెలిసి ఉన్నది. నరుని ఆలోచనలు వ్యర్థములు, మనిషి చెప్పే ఆలోచనలు వ్యర్థములు. దేవుని ఆలోచన ప్రకారంగా మనం నడుచుకోవాలి. అందుకనే దేవుడు చెప్పే సలహాల మేరకు మనం నడుచుకోవాలి. దేవుని అనుమతిని బట్టి మనం నడుచుకోవాలి. దేవుడు మన జీవితాన్ని నిర్ణయిస్తాడు. దేవుడు మనకొక మార్గాన్ని నిర్ణయించి పెడతాడు. దేవుడు మనకొక మంచి బహుమానమును మన కొరకు ఏర్పాటు చేసి పెడతాడు. అయితే ఆ బహుమానం పొందడానికి మనం వెళ్ళాలి తప్ప మధ్యలో చాలామంది వచ్చి ఆలోచనలు చెప్తూ ఉంటారు. చెప్పరా? చెప్తూ ఉంటారు. ఈ ఆలోచనలు పట్టుకొని మనం అక్కడే ఆగిపోవద్దు. అందుకే మనిషి యొక్క ఆలోచనలు వ్యర్థములు. దేవుని యొక్క దర్శనాన్ని కలిగినటువంటి మనము దేవుని యొక్క పరలోక రాజ్యమును గురిగా పెట్టుకొని ముందుకు వెళుతున్నటువంటి మనకు అనేక మంది ఆలోచనలు చెప్పడానికి వస్తూ ఉంటారు మధ్యలో. ఈ ఆలోచనలన్నీ వినుకుంటూ అక్కడే ఉంటావా, వాటన్నిటిని పక్కన పెట్టి గమ్యాన్ని చేరుకుంటావా? చెప్పండి. మన గమ్యాన్ని మనం చేరుకోవాలంటే ఎవడి ఆలోచనలకు మనం లొంగద్దు. పనికి మాలిన ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, ఇవన్నీ కూడా మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కనుక మనం ఎవరికి లొంగద్దు. అందుకని అంటున్నాడు దేవునికి తెలిసి ఉన్నది. 94వ కీర్తన 11వ వచనంలో ఏమని ఉన్నది? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఎప్పుడు తెలిసి ఉన్నది? బాల్యం నుండే వీడు చెడ్డోడు, వీని హృదయం చెడ్డదని ముందే దేవునికి తెలుసు. ఇంకో సందర్భాన్ని మీకు చూపిస్తా. ఆదికాండం 11వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని అనుకుంటున్నారు. వీళ్ళందరూ కలిసి ఒక ఆలోచన చేస్తున్నారు. అరే మనము మంచి పేరు సంపాదించుకుందాం, మనము మంచి పేరు మనం ఎక్కడికి చెదిరిపోతురా ఏమనుకున్నారట వీళ్ళు? అరే మనం ఎక్కడికి చెదిరిపోవద్దు, మనం అందరం ఒకగానే ఉండాలి, మనం అందరం ఒకటే ఆలోచన కలిగి ఉండాలి, మన అందరిది ఒకటే మాట అయి ఉండాలి, మన అందరిది ఒకటే భాష అయి ఉండాలి. కనుక మనం మంచి పేరు సంపాదించుకోవాలరా అని చెప్పి ఇటుకలన్నీ చేసి ఒకటి మీద ఒకటి వేర్చి బాబేలు గోపురం కట్టడానికి పూనుకున్నారు. ఇది దేవుడికి తెలిసింది. వీళ్ళు ఏమో చేస్తారని చెప్పి దేవుడు దిగి వచ్చాడట. ఉందా మాట? దేవుడు దిగి వచ్చాడు. వచ్చేసరికి వీరు ఏం చేస్తున్నారు? బాబేలు గోపురాన్ని కడుతూ ఉన్నారు. ఆకాశమును అంటేటట్టుగా మనం కట్టుకుందాం, మనం ఎక్కడికి చెదిరిపోవద్దు అని అనుకున్నారు. చెదిరిపోవద్దు అనే ఆలోచన ఇది చెడ్డ ఆలోచన, ఇది నరుని ఆలోచన. దేవుని ఆలోచన ఏంటనంటే మీరు విస్తరించండి,
మీరు వెళ్ళండి, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు అనేక ప్రాంతాలకు వెళ్ళండి అని దేవుని ఆలోచన. వీళ్ళు ఏమంటారంటే మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడనే ఉందాం కదా, ఇక్కడనే ఉందాం. కానీ దేవుని ఉద్దేశం ఏదా? దేవుని ఉద్దేశం ఏంటంటే భూమి అందంతటా వీళ్ళు చెదిరిపోవాలా, వీరు వెళితే సువార్త విస్తరించాలి అని దేవుని ఆలోచన. అందుకనే వారి భాషను తారుమారు చేయడానికి దిగివచ్చాడు. అప్పుడు అక్కడి నుంచి జనులు చెదిరిపోయారు. అప్పటి వరకు ఒక్కటే భాష ఉందా? ఒక్క భాషయు ఒక్క పలుకును అప్పటి వరకు, అంతే, వేరేది లేదు ఇక. కానీ అక్కడి నుంచి భాషలు తారుమారు అయిన తర్వాత చెదిరిపోయినారు. వాళ్ళకి ఒక భాష వస్తే వీళ్ళకి ఒక భాష, వాళ్ళకి ఒక భాష వస్తే వీళ్ళకి ఒక భాష వస్తుంది, ఒకటి మాట ఒకటికి అర్థం కావడం లేదు. వారు చెదిరిపోయారు. కనుక ఈ రోజు లోకమంతంతటా విస్తరించింది, సువార్త వ్యాప్తి చెందింది. హల్లెలూయా. కాబట్టి ఏం చేసినాడు? నరుని ఆలోచనలు చెడ్డవని యెహోవాకు ముందే తెలిసి ఉన్నది. అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనం, ప్రజలెందుకు వ్యర్థమైనది ఆలోచనలు పెట్టుకొనుచున్నారు అని అంటాడు అక్కడ. చదవండి. అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనం. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి. చూడండి, ఇదే మాట 2వ కీర్తన 1వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. 2వ కీర్తన 1వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. చదువుదాం. జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి. చాలు. చూడండి, మనుషులు ఏం చేస్తున్నారట? వ్యర్థమైనది ఆలోచనలు చేస్తున్నారు, చెడ్డ ఆలోచనలు చేస్తున్నారు, వ్యర్థమైన ఆలోచనలు చేస్తున్నారు. కనుక మనిషి యొక్క ఆలోచనలు వ్యర్థములు అని దేవుడికి ముందే తెలుసు. అందుకే అంటాడు, నా ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, నా ఉద్దేశములు వేరు, మీ ఉద్దేశములు వేరు అంటాడు. ఓకే, ఇప్పటి వరకు మనం 8 చూసాం. అయితే నరుని ఆలోచనలు మనము నరునిగా అదుపులో పెట్టుకోవచ్చా, పెట్టుకోలేమా? చెప్పండి. ఇవన్నీ కూడా నరుని ఆలోచనలు 8 చూసాము కదా. ఈ 8 కూడా మనిషిగా మనం అదుపులో ఉంచుకోవచ్చా, ఉంచుకోలేమా? ఉంచుకోవచ్చు కదా. రైట్, ఉంచుకోవచ్చు. ఎట్లా ఉంచుకోగలుగుతాం? మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, త్వరగా చూసి నేను ముగిస్తా. 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదువుదాం. ఇక్కడ చూడండి, మీ సహనమును సకల జనులకు తెలియజేయనియండి, ప్రభు సమీపముగా ఉన్నాడు. తెలియజేయడి, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఇక్కడ చూడండి, ఎప్పుడు మనం ఇది చేయగలుగుతామని అంటే, దేవుని యొక్క సమాధానము మన హృదయానికి మన తలంపులకు కావలిగా ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం, మనం అదుపులో పెట్టుకోగలుగుతాం. మన ఆలోచనల ప్రకారంగా మనం వెళ్ళకుండా జాగ్రత్త పడతాం. మనకు చెడ్డ ఆలోచనలు రాకుండా, మనకు వ్యర్థమైన ఆలోచనలు రాకుండా మనం ఎప్పుడు జాగ్రత్త పడతామంటే, దేవుని సమాధానం మన హృదయంలో మన తలంపులో ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడతాం. రెండవదిగా చూస్తే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీ 4:5. ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందు రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇక్కడ చూడండి, ఎప్పుడు అని అంటే, దేవుడు మన మీద వెలుగును కుమ్మరించినప్పుడు, వెలుగులోనికి మన హృదయమును తీసుకొచ్చినప్పుడు, దేవుని యొక్క వెలుగు మన మీదకి వచ్చినప్పుడు మన హృదయంలో ఆలోచనలన్నీ కూడా ఆయన ఒక దినాన బయట పెడతాడట. అప్పటి వరకు మనం దేవుని యొక్క వెలుగులో మనం నడిస్తే, దేవుని యొక్క వెలుగు మన పైన ఉంటే, ఆ రహస్యముగా మనం అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు కలుగుతుంది. ఎవరి వలన? దేవుని వలన. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని యొక్క రాకడ సమీపం వరకు ఎవరిని గురించి మనము తీర్పు తీర్చకుండా జాగ్రత్త
పడాలి. అంటే మనం చాలాసార్లు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని మాట్లాడుతూ ఉంటాం కదా, మనకు మనమే తీర్పు తీర్చేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి తీర్పు తీర్చే అవకాశం నీకు లేదు అని అంటున్నాడు, మనం జాగ్రత్త పడడానికి. ఇంకా మూడోది సామెతల గ్రంథం 16:1. వృద్ధ ఆలోచనలు మనిషిని వశము. చూడండి, హృదయ ఆలోచనలు ఎవరి వశమై ఉన్నది? మనిషి ఆలోచనలు మనిషి వశమై ఉన్నాయి. కాబట్టి మనిషి వాటిని కంట్రోల్ చేసుకోగలుగుతాడు, అదుపులో పెట్టుకోగలుగుతాడు. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వశమై ఉన్నది అని చెప్పి మనం చూస్తుంటున్నాం. ఓకే, నాలుగోదిగా చివరిగా యెషయా గ్రంథము 65:2 చూసి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 65:2. దినమంతా నా చేతులు చాపుచున్నాను. ఎవరి కోసమట? లోబడనొల్లని ప్రజల వైపు. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను అని చెప్పి అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క చేతులు మన వైపు చాపుతున్నాడు. ఎవరి కొరకు? లోబడనొల్లని కొరకు. ఎవరు లోబడుతున్నారయ్యా? మేము లోబడుతున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ లోబడితే మనం ఆరాధన వాక్యంలో మాట చూసుకున్నాము కదా, ఆయనను అంటి పెట్టుకొని ఉండే అటువంటి వారికి కలిగే మేళ్ళు మనం చూసుకున్నాం కదా. ఆయన మన కొరకు ఈ లోకంలో బాధింపబడి శ్రమపరచబడి మనకు మాదిరి ఉంచిపోయాడు అని మనం చూసాం. అయితే మనం ఒకవేళ లోబడితే ఆయన మార్గంలో నడవాలి, ఆయన మార్గములను అనుసరించి నడవాలి. అయితే మనం లోబడతలేము కనుకనే దేవుడు అంటున్నాడు, లోబడనలోని ప్రజల వైపు దినమంతి నా చేతులు చాపుచున్నాను. ఎందుకు? వారు తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుస్తున్నారు. నా ఆలోచనలు పట్టించుకోవడం లేదు, నా ఆలోచనల వైపు తిరగడం లేదు, నేను సలహాలు ఇస్తాను అని అంటే నా దగ్గరికి రావడం లేదు అని దేవుడు బాధతో చెప్తున్న మాట. లోబడితే మనం ఆయన కౌగిట్లో ఉంటాం, లోబడితే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. లోబడితే ఈ ఆలోచనలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు రావు. లోబడితే దేవుని ఆలోచనలే వస్తాయి మనకు, దేవుని మనసే మనకు వస్తుంది, దేవుని ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. కనుక లోబడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక అంటున్నాడు, లోబడకపోతే దినమంతా చేతులు చాపుతూనే ఉంటా నేను అని అంటున్నాడు యేసయ్య. నువ్వు వచ్చేదాకా, నువ్వు లోబడే వరకు ఆయన చేతులు మన వైపు చాపుతూనే ఉన్నాడు. కనుక నీ ఆలోచనలు అదుపులో పెట్టుకొని నీ ఆలోచనల ప్రకారంగా నడవకుండా దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొని, దేవా నీ ఆలోచన ప్రకారంగా నేను నడుస్తా అని దేవునికి ఎప్పుడైతే లోబడతావో ఆయన ఆలోచనలు ఇచ్చి నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఆలోచనల ప్రకారంగా నడవడానికి మనం ఇష్టపడదాం. నరుని ఆలోచనలు మనం చూస్తున్నాం, ఇప్పటి వరకు చూసాం. కనుక ఈ ఆలోచనలన్నీ కూడా ఇవన్నీ వ్యర్థమైనవే, ఇవి మనకేమి ఉపయోగకరమైనవి కాదు. దేవుని యొక్క ఆలోచన గొప్పది. దేవుని యొక్క ఆలోచన మనల్ని నడిపించే ఆలోచన, చక్కటి ఆలోచనలు చెప్పి నడిపిస్తాడు ఆయన. కాబట్టి ఆయన ఆలోచనలకు మనం లోబడదాం, ఆయన కౌగిట్లో మనం ఉందాం, ఆయన వైపు మనం తిరుగుదాం, ఆయనను వెంబడిస్తాం, ఆయనను ప్రేమిస్తాం, ఆయనను సేవిస్తాం, ఆయనను అనుసరిస్తాం. ఆయన మనకు ఇచ్చిన మాదిరిని బట్టి మనం ముందుకు వెళదాం. దేవుడు వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.